బట్ ఇందాక మీరు ఫస్ట్ అన్నారు కదా, నా హార్ట్ బ్రేక్ అయింది అట్లా స్టార్టింగ్లో, అసలు దాని గురించి చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఒకసారి చెప్పండి. యా, అంటే హార్ట్ బ్రేక్ అంటే ఏం లేదండి. ఇప్పుడు చాలామంది ఫేస్ చేసేది, మన సినిమాల్లోకి వెళ్తామంటే చాలామంది ఒప్పుకోరు, అంటే మన వాళ్ళే ఒప్పుకోరు. ఎందుకంటే అది ఒక స్టేబుల్ కెరియర్ కాదు, దాంట్లో మనకి సరైన ఇన్కమ్ ఉండకపోవచ్చు, సరైన రెస్పెక్ట్ ఉండకపోవచ్చు, అండ్ ఈజీ కెరియర్ కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి జాబ్ వచ్చింది అనుకోండి, చాలా మటుకు ఒక ఫ్లోలో మనకి లైఫ్ వెళ్ళిపోతుంది అక్కడక్కడ కష్టాలు ఉన్నప్పటికీ. బట్ సినిమా ఏంటంటే ఏ సినిమాకి ఆ సినిమాని, ఇప్పుడు సడన్గా మీరు 1-2 సినిమాలు చేశాక తర్వాత 1-2 ఫ్లాప్స్ వచ్చినా మళ్ళీ మీరు డౌన్ అయిపోతారు. సో స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉండదు. ఇదేంటి సక్సెస్ అయ్యాక చెప్తున్నా, అండ్ సక్సెస్ అయ్యే వాళ్ళు నేను అన్నట్టు 100లో ఒకళ్ళో ఇద్దరు అవుతారు. సో అందువల్ల ఏంటంటే ఇంట్లో ఎటు సపోర్ట్ లేదు అప్పట్లో. సో ఎవరైతే ఆ అమ్మాయి ఉండిందో, సో తన సైడ్ నుంచి కూడా సపోర్ట్ లేదు అప్పుడు. బికాజ్ సహజంగానే అంటే వద్దన్నారా మిమ్మల్ని ఇట్లా ఇండస్ట్రీకి వద్దన్నారు? నేను అదే కొంచెం నీట్గా చెప్తున్నా, వద్దన్నారు. ఎందుకంటే వాళ్ళ తప్పేం లేదండి. బికాజ్ ఏ అమ్మాయికైనా సెక్యూర్ లైఫే కావాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడానికైనా కావాలి కదా ఒకటి. లేదు అదే, సో అన్ని విధాలుగా నేను సినిమాల్లోకి వెళ్తా అంటే వాళ్ళు ససేమిరా నో అని చెప్పేశారు. అక్కడే మెయిన్ పాయింట్ అదే అనమాట. అంటే వేరే ఇష్యూస్ ఉన్నప్పటికీ మనం ప్రతిసారి ఏదైనా బ్రేకప్ అయిందంటే మెయిన్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా, అదే మెయిన్ పాయింట్. మరి ఇప్పుడు సక్సెస్ ఉంది కదా, మరి ఇప్పుడు వెళ్ళి తనని కలవచ్చు కదా. నేను ఇప్పుడు మ్యారీడ్ అండి. అవునా? ఓకే. సో తర్వాత చాలా మూవ్ ఆన్ అయిపోయి. ఆ అమ్మాయినా ఇప్పుడున్న అమ్మాయి? ఆ అమ్మాయి ఎలా అవుతుందండి, బ్రేకప్ అయిపోయిన నేను ఫస్ట్ రిలేషన్షిప్ గురించి చెప్తున్నా. సో ఇప్పుడు తర్వాత మళ్ళీ చాలా లైఫ్ జరిగింది, తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది, ఆ ఇంకో అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. ఓకే. ఇంకో అమ్మాయి అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? లేదు, లవ్ మ్యారేజ్ అండి. సో యాక్చువల్లీ నాకు ఎందుకు టైం పట్టింది అనడానికి ఇంకొక చిన్న రీజన్ ఏంటంటే, నన్ను సపోర్ట్ చేయగలిగే ఒక పార్ట్నర్ దొరకడానికి నాకు చాలా ఇయర్స్ పట్టింది. ఓకే. సో 90% సపోర్ట్ చేయరండి. 90% ఏ అమ్మాయి సినిమాలంటే సపోర్ట్ చేయదు. 90% అంటారు, చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొంచెం మేబీ వేరేలా ఉందేమో, బట్ 90% ఎందుకు సపోర్ట్ చేయాలంటే స్టేబుల్ ఇన్కమ్ అండ్ స్టేబుల్ లైఫ్ కోరుకుంటారండి లాట్ ఆఫ్ పీపుల్, విచ్ ఇస్ గుడ్ ఇన్ ఇట్స్ ఓన్ వే. సో నాకు అలా సపోర్ట్ చేసే ఒక అమ్మాయి దొరకడానికి చాలా టైం పట్టింది. ఆ విషయంలో కూడా నేను చాలా లక్కీ, ఎందుకంటే చాలామందికి దొరకదండి ఇప్పటికీ. చాలామంది. అంటే తను ఎట్లా పరిచయం అండి మీకు? అంటే మీ కొలీగా? నాకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయిందండి. ఓకే. నేను సింగపూర్లో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా ఇండియా వచ్చేవాడిని. సో అలా సో తనతో పరిచయం అయిన తర్వాత మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఎందుకంటే తను చాలా ఓపెన్ ఉంటుంది, అంటే నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకో, నాకు ఏదైనా ఓకే అనే జోన్లో ఉంటుంది. పిల్లలు ఉన్నారా? లేదండి. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్? 4 years. 4 years అవుతుంది. మిమ్మల్ని చూస్తే అట్లా లేరు, ఏదో బీటెక్ బాల్య వివాహం అండి. యంగ్ ఏజ్ లో పెళ్లి చేసుకున్నా, బికాస్ కరెక్ట్ అమ్మాయి దొరికింది కాబట్టి. ఓకే. సో ఇప్పుడైతే మొత్తం అంత ఓకే. వెరీ స్టేబుల్, అండ్ మెయిన్లీ నాకు ఆ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ట్రై చేయగలుగుతున్నాను. అంటే ఒక సినిమా నేను చేశానంటే, అంటే ఎవరైనా సక్సెస్ సాధించాలంటే ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలా? సపోర్ట్ ఉండాల్సిందే అండి. నా సైడ్ నుంచి ఇద్దరే. ఒకటి, నేను ఇందాక అన్నట్టు మా నాన్న సర్వీస్, మా నాన్న డైరెక్ట్గా సపోర్ట్ చేయలేదు, ఆయన చేసిన పుణ్యం వల్ల నాకు ఇది వచ్చింది. రెండోది, యాక్టివ్గా సపోర్ట్ చేసింది అయితే నా వైఫ్. అంటే యాక్టివ్గా ఎంకరేజ్, ఇప్పటికీ మా పేరెంట్స్ యాక్టివ్గా ఏమీ సపోర్ట్ చేయరు. సరే నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనే సైలెంట్గా ఉంటారు తప్ప, కమాన్ చెయ్యి ఇలా అనేది ఓన్లీ నా వైఫ్ ఇప్పటికీ. అండ్ ఎప్పటికీ ఆ ఒక్క పర్సన్ చాలండి మనకి, ఎవరన్నా అవ్వచ్చు. ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చారు, మీకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇంకెవరైనా పెద్ద పెద్ద హీరోస్ని కలవడం కానీ ఇదంతా జరిగిందని, అంటే చాలా మంది పెద్దవాళ్ళు కూడా మీరు చేసిన సినిమాని అప్రిషియేట్ చేశారు. మీరు వాళ్ళని డైరెక్ట్ గా కలవడం, మీకు ఇష్టమైన మహేష్ బాబు హీరోని కలవడం, మీరు చూసారా? అది లేదండి, ఆ అదృష్టం ఇంకా రాలేదు. అంటే కలిసే ప్రయత్నం చేయలేదా? ఎవరిని? మహేష్ బాబు గారిని. ఆయన ఏదో రాజమౌళి గారి సినిమాలో బిజీ ఉన్నారు కదా, ఆయన ఎవరికి దొరకట్లేదు. ఏం చేస్తారు అసలు ఫస్ట్ కలిస్తే? అన్నా నేను సినిమాల్లోకి వచ్చిందే మీ వల్ల అని చెప్తా ఫస్ట్. మురారి మూవీతోని కదా? అంతే, అసలు ఆ సీడ్ పడింది ఆ మూవీ నుంచి. సో నేను అదే చెప్తా ఆయనకి, చెప్పేసి ఇంకేముంది, ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక ఫోటో తీసుకుంటా. ఆ ఫోటో మటుకు నేను ఫ్రేమ్ కట్టించి పెట్టించుకుంటా అంతే.
అవును, మరి మీతోనే వచ్చి అంటే మీరు ఇప్పుడు హీరో కదా ఆ. మూవీ ఇండస్ట్రీలో, ఇప్పుడు మీరు ఒక మంచి హీరో, అవును. మీకంటూ ఒక ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇట్లా స్టేజ్ పైన స్పీచ్ ఇస్తా అంటే, ఎవరైనా హీరో స్పీచ్ ఇస్తా ఉంటే ఆడియన్స్ నుంచి ఒకరు రావడం, కాళ్ళ మీద పడడం, అన్న ప్లీజ్ అన్న ఫోటో, ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య రీసెంట్ గా మనం చూస్తున్నాం కూడా. మీకు జరిగిందా అట్లా? అవి పెద్ద పెద్ద హీరోలకు అవుతాయి. మీకు ఇప్పుడే వచ్చాం కదండి, ఇప్పుడు సోఫా అలా జరగదండి. ఇప్పుడు నిజంగా అలా జరిగితే నేను డబ్బులు ఇచ్చి చేయించుకున్నాను. అది వాస్తవం, అవును, నిజం. లేదండి, కానీ మీరు అన్న దాంట్లో ఒకటైతే ఫ్యాక్ట్ ఉంది, విచ్ ఇస్ అది మధురం ఎఫెక్ట్ ప్లస్ 8 వసంతాల ఎఫెక్ట్ ఒక కాంబినేషన్లో ఒక మంచి గుర్తింపు ఉంది. అంటే ఎస్పెషలీ చాలా ఫీమేల్ ఫాలోయింగ్ కూడా చాలా వచ్చింది ఆ రెండిటి ఎఫెక్ట్ వల్ల. సో చాలామంది అంటే నాకు చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి, మీ నెక్స్ట్ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నాము, వీఆర్ యువర్ ఫ్యాన్స్ ఫ్రమ్ మధురం, ఆర్ వీఆర్ యువర్ ఫ్యాన్స్ బికాస్ ఆఫ్ 8 వసంతాలు. వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ ఉన్నారు, కాళ్ళ మీద పడే ఫ్యాన్స్ ఇంకా లేరు. అది వస్తాయో రావో మనకు తెలియదు. సరే, అంటే ఇప్పుడు ఇంత మన మాటలలో ఒక చిన్న చేయండి. మహేష్ బాబు గారిది ఒక డైలాగ్ ఉంటది కదా పోకిరిలో, ఇప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా సంథింగ్. అది యాక్చువల్లీ నాకే ఎక్కువ వర్తిస్తుందండి. ఎందుకంటే నేను కొంచెం లేట్గా వచ్చా కదా, మధురం టైంకి రావాల్సింది, నేను గ్యాప్ తీసుకుని వచ్చా కదా. సో నేను ఆ డైలాగ్ నేను చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాను అందరితో. మరి ఒకసారి చెప్పొచ్చు కదా మా ప్రేక్షకుల కోసం. ఎప్పుడు వచ్చామనేది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, అంతే. అంత సింపుల్ గా నేను ఆన్సర్ షీట్ లో కదా డైలాగ్ రాసినట్టు గన్ను పట్టుకుని చెప్తాడండి. మీ దగ్గర గన్ను లేదా? బిజినెస్ మ్యాన్ లో కూడా చాలా డైలాగ్స్ ఉంటాయి, చాలా ఇన్స్పిరేషనల్ డైలాగ్స్ ఉంటాయి. సరే, మీకు నచ్చింది చెప్పండి మహేష్ బాబు గారు. మీరు ఇప్పుడు నా చేతి డైలాగ్ చెప్పిద్దాం అని ఫిక్స్ అయ్యి ఏమైతే చెప్పరా? అంటే మీ డైలాగ్స్ అన్ని మేము ఆన్ స్క్రీనే చూడాలా? నువ్వు చదవాలనుకుంటే చదివేసి, ఆడాలనుకుంటే ఆడేసే, ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు అంటాడు బిజినెస్ మ్యాన్ క్లైమాక్స్ లో. అది నేను చాలాసార్లు ఇన్ఫైనైట్ టైమ్స్ చూసుంటాను, ఇప్పటికీ నేను చూసి. కానీ నిజంగా వాస్తవంగా చెప్పాలంటే మహేష్ బాబు గారి కజిన్ అంటే నమ్మొచ్చు మిమ్మల్ని. నన్ను చాలా మంది సిద్ధుతో డీజే టిల్లు సిద్ధు, అవును, అంటే అట్లా కూడా అనిపిస్తున్నారు. మొన్న ఎవరో నన్ను దూరం నుంచి చూసి నవీన్ పోల్శెట్టి సో అంటే నాకు చాలా మంది రీసెంట్ గా చిన్న ప్రొడ్యూసర్ చెప్పారు అనమాట, ఎప్పుడైనా నీకు సిద్ధు జొన్నలగడ్డ తమ్ముళ్ళ రోల్ వస్తే చేసే బాగుంటుంది. పర్సనాలిటీ ఎక్కువ ఉంటారు అనుకుంటా కదండి. ఎవరిది? సిద్ధు జొన్నలగడ్డ. నేను ఇంకా ఆయన్ని కలవలేదండి. ఓకే, ఇంకా ఆయన బట్ కలిస్తే మటుకు నేను. కానీ మీరు మూవీలో కొంచెం చబ్బీగా ఉన్నట్టున్నారు, ఇప్పుడు ఎందుకు సన్నమైన, లేకపోతే మూవీలో అట్లా కనిపించిందా? యాక్చువల్లీ అప్పుడు కూడా ఇంతే వెయిట్ ఉన్నా అండి, లేకపోతే ఇప్పుడు కొంచెం బాడీ కొంచెం టోన్ అయింది అంతే. ఎందుకు తినట్లేదా? అలా ఏం లేదు, నేను ఒక రోల్ కోసం సన్నగాను. ఓహో, ఆల్రెడీ ఒకటి ఉన్నది, మీ వెనకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి బాగానే. నేను ఇందాక ఏం చెప్పా అండి, ఏంటంటే డిస్కషన్స్ అవుతూ ఉంటాయి కదా, షూట్కి వెళ్ళేంత వరకు, పబ్లిక్ అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు చెప్పొద్దు అని కాదు, వీ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంతకుమించి ఏం లేదు. ఇది నేను నెగిటివ్గా చెప్పట్లేదు, ఎందుకంటే నిజంగానే చాలాసార్లు చాలా ఈక్వేషన్స్ మారిపోతాయి. అందులో నేను కొత్త హీరోని కదా, చాలాసార్లు చాలా మారిపోతాయి. అయితే మీరు అంటున్నారు కదా, నేను నా ఫస్ట్ సినిమాకే చూసా ఇవన్నీ, ఎన్ని ఓవర్ నైట్ చేంజ్ అవ్వగలవు. కానీ గాడ్స్ గ్రేస్ వల్ల, డైరెక్టర్స్ నమ్మకం వల్ల ముందుకు వెళ్ళిపోయింది స్మూత్గా. మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు మూవీ యూనిట్ ఒక స్టార్ హీరో అయితే అలర్ట్గా కానీ ఇదంతా ఒకలా ఉంటారు, అదే కొత్త హీరో అంటే ఆ రెస్పెక్ట్ వేరుంటది అని చెప్తా ఉంటారు. కొన్ని అవమానాలు కూడా జరుగుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు. మీ విషయంలో జరిగిందా? అంటే ఇప్పుడు మళ్ళీ మీ మూవీలో మీరు ఒక్కరే కాదు, మీతో పాటు ఇంకిద్దరు ఉన్నారు, అంటే చెప్తున్నాను, వాళ్ళు కూడా మెయిన్ లీడే. సో మీకు అదే ఎఫెక్ట్ ఏమైనా పడిందా? మిమ్మల్ని కొంచెం తక్కువగా చూడడం కానివ్వండి, లేకపోతే అంత ప్రియారిటీ ఇవ్వకపోవడం కానివ్వండి. మూవీకి ముందు, మూవీకి తర్వాత అయ్యే కానీ మూవీలో అవ్వలేదండి. అంటే మూవీ షూటింగ్ అప్పుడు కానీ, అంటే మైత్రి వాళ్ళు నిజంగా ఒక పెద్ద హీరోని ఎలా చూసుకుంటారో నన్ను అలానే చూసుకున్నారు. నాకు తెలిసి వేరే వాళ్ళని కూడా అలానే చూసుకున్నారు. బట్ నా వరకే నేను చెప్పగలను కాబట్టి నిజంగానే, అంటే మీరన్న ట్రీట్మెంట్ అవనివ్వండి, మాట్లాడే విధానం అవనివ్వండి, రెస్పెక్ట్ అవనివ్వండి, అంటే ఒక హీరోలానే, ఒక స్టార్ హీరోలానే చూసుకున్నారు. బాబు గారు అంటే నేనే స్టన్ అయిపోయా. మీరు అన్నట్టే నేను చాలా ఇంటర్వ్యూస్ చూసి, మనలో 2-3 మాటలన్నా పట్టించుకోకూడదు, మనల్ని అవమానించినా పట్టించుకోకూడదు, మన ఫోకస్ అంతా వర్క్ మీదే ఉండాలి అని నేను 100 సార్లు చెప్పుకుని వెళ్ళా. తీరా సెట్ మీదకి వెళ్ళాక నాకు అర్థమైంది అంటే,
ఓ 2-3 మాటలు అనకపోగా వీళ్ళు యాక్చువల్లీ నన్ను ఎక్కడో పెట్టుకుని చూసుకుంటున్నారు. సో వాళ్ళు మనిషికి చాలా వాల్యూ ఇస్తారండి, మనిషి స్థాయికి కంటే కూడా. అంటే స్థాయి అంటే మీరు అన్నట్టు ఆ పెద్ద హీరో పెద్ద స్టార్ ఇది కదా, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఆ రోజు అంటే సెట్ మధ్యలో షూటింగ్ అప్పుడు నేను 2-3 సార్లు మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పేవాడిని, ఎవరు చెప్పారు మీకు ఈ పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఇలా ఉంటుంది అలా ఉంటుందని, వీళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు తెలుసా, ఆల్రెడీ నేను పెద్ద హీరోలా చూసుకుంటున్నాను. బట్ అవమానాలన్నీ సినిమాకి ట్రై చేసే ప్రాసెస్లో అయ్యాయండి. సినిమా షూటింగ్ అప్పుడైతే అస్సలు ఎక్స్ట్రాడినరీగా చూసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక స్టార్ అనే ఫీలింగ్ కలిగించారు మైత్రి వాళ్ళు. మూవీ సక్సెస్ మీట్లో కానీ చాలా సందర్భాల్లో మీరు మీ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పూర్వజన్మ సుకృతం అందరూ, ఇంకా ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది, మీ ఫ్రెండ్స్ లిస్ట్ కూడా. అంటే వాళ్ళ ప్రతి ఒక్కరి పేరు కూడా మీరు మెన్షన్ చేయడం. అంటే అసలు ఫ్రెండ్షిప్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మనిషి డిప్రెషన్లోకి వెళ్ళకూడదంటే ఫ్రెండ్స్ ఉండాలండి, ఇది నా ఒపీనియన్. అప్పుడు మీరు అంటే నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు ఆ టైంలో, అందుకే నాకు ఇంత టైం పట్టింది అని అన్నారు కదా, అప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమన్నారు మరి మీతోని? మా ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలా అంటే మా ఫ్రెండ్స్ ముందు నుంచి కూడా నువ్వు ఏదంటే వచ్చేయి, మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అనేవాళ్ళండి. ఇప్పటికీ అదే అంటారు, అప్పుడు కూడా అదే అంటారు. నిజంగా నేను చాలా లక్కీ. నాకు ఒక కాలేజ్ నుంచి ఇప్పటిదాకా సేమ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే. నా స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, హర్ష అని, శశికాంత్ అని, వినీత్ అని, నిఖిలేష్ అని, ఇలా ఓ 3-4 ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, ఫాస్ట్గా 3-4 పేర్లు చెప్పా. వాళ్ళు నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ 2-3 ఉంటారు, రాహుల్ అని, సరీన్ అని, ప్లస్ నా బీటెక్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. ఓకే. అంటే వాళ్ళు కూడా మీలాగా మిస్టర్ పర్ఫెక్టా, లేకపోతే ఈ నగరానికి ఏమైంది మూవీలో ఉంటారు కాంబినేషన్ మొత్తం ఆ టైప్? కాంబినేషన్. ఓకే. సో వాళ్ళందరూ ఏవైతే పేర్లు చెప్పానో, తర్వాత బీటెక్ ఫ్రెండ్స్ కానీ, తర్వాత నాకు కార్పొరేట్లో పరిచయమైన 2-3 కానీ, వాళ్ళందరూ ఇప్పటికీ నాతో టచ్లో ఉంటారు. వాళ్ళందరూ ఇప్పటికీ ఏ విధమైన హెల్ప్ అయినా చేయడానికి రెడీ. అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు, లేదా జస్ట్ ఒక సపోర్ట్ అవ్వచ్చు, లేదా జస్ట్ వేరే ఏదన్నా అవ్వచ్చు. అంటే ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్ బికాజ్ నాకు అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి. సో ఫ్రెండ్షిప్ 1 లైన్లో చెప్పమని అడిగారు కాబట్టి 1 లైన్లో నేను చెప్పలేనండి. ఫ్రెండ్స్ వల్ల నాకు లైఫ్లో ఎంత మేలు జరిగిందో నేను చెప్పలేను. మూవీ ఇండస్ట్రీలోకి ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు భయం అవుతుందా? ఇది ఒక పెద్ద సముద్రం, పెద్ద పెద్ద హీరోస్, చాలా సినిమాలు తీసిన హీరోస్ కూడా ఇప్పుడు సక్సెస్ అందుకోలేకపోతున్నారు. అంటే మనం నేమ్స్ మెన్షన్ చేయొద్దు. సో వాళ్ళకి చాలా కష్టంగా మారుతుంది. దానికి తగ్గట్టు ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఒకటి థియేటర్స్ కి ఎవ్వరు వెళ్ళట్లేదు, ఏముంది 1 వీక్ ఆగితే ఓటీటీలోకి వస్తుంది, మనం హ్యాపీగా చూడొచ్చు అని అంటున్నారు. సో ఇన్ని రకాలుగా అంటే లైక్ ఒక రకంగా మారిపోయింది అసలు. అంటే మళ్ళీ ఇప్పుడు మీరు అమ్మో నేను తీసే మూవీ సక్సెస్ అవుతుందా లేదా, థియేటర్కి వస్తారా రారా జనాలు, నన్ను ఆదరిస్తారా, కాంపిటీషన్ ఇంత ఉంది కదా అని మీకు భయం అవుతుందా ఎప్పుడన్నా? అప్పుడప్పుడు వేస్తుందండి భయం, న్యాచురల్గానే. నాకే కాదు, చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ భయపడతారు. ఎందుకంటే మీరు అన్నట్టే మనకి ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా మారుతుందో తెలియదు, ఎవ్రీడే మారిపోతుంది. జనాల టేస్ట్లు కానీ, ఏ సినిమాలు ఆడుతున్నా ఏ సినిమాలు ఆడట్లేదు కూడా చాలామందికి అర్థం కావట్లేదు. ఇది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్నారు. లేకపోతే ఏంటంటే అలా మనం ఎక్కువ ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేము అస్సలు. సో అది మనం అప్పుడప్పుడు భయపడినా కానీ అది పక్కన పెట్టి ముందుకు వెళ్ళడమే. అండ్ మంచి సినిమా చేయడం చాలా మటుకు మన చేతుల్లో ఉంటుందండి, చాలా మటుకు. పూర్తిగా మన చేతుల్లో ఉండదు కానీ అట్లీస్ట్ మంచి కథ మనం చేయడం వరకు మన చేతుల్లో ఉంటుందండి. సో నేను చూసింది అంటే అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 వసంతాలు ఎగ్జాంపులే చూడండి. 8 వసంతాలు థియేటర్స్లో మేము అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు థియేటర్స్లో. బట్ ఒకసారి నెట్ఫ్లిక్స్లోకి వచ్చాక అది ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎలాంటి రెస్పాన్స్ అంటే ఇంకా నేను మీకు ఓన్లీ దాని గురించే మీకు నేను 1 hour పాడ్కాస్ట్ ఇవ్వగలను, అలాంటి రెస్పాన్స్ వచ్చింది. అండ్ సినిమాకే కాదు, నాకు పర్సనల్గా నా క్యారెక్టర్కి ఆ లాస్ట్ 30 minutesకి క్లైమాక్స్కి నా పర్ఫార్మెన్స్. మరి గుర్తుపడుతున్నారా అండి మీరు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి? అంటే అక్కడ ఆన్ స్క్రీన్ లుక్ ఇప్పుడు మిమ్మల్ని మొన్న కాఫీ షాప్ లో ఒకళ్ళు జస్ట్ నా వాయిస్ విని గుర్తుపట్టారు. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్. సో మీరు అన్నదానికి నేను చెప్తా, ఇప్పుడు ఏంటంటే నా లుక్ అంత మారిపోయినా అప్పటికి ఇప్పటికి, అండ్ అక్కడ కొన్నిసార్లు సినిమాలో లుక్ అక్కడక్కడ మిస్ఫైర్ అయినా నాకు ఇంత పేరు వచ్చిందంటే రీజన్ ఏంటంటే, ఒకటి పర్ఫార్మెన్స్ని జనాలు ఓన్ చేసుకున్నారు, అండ్ ఆ క్యారెక్టర్ చాలా ఓన్ చేసుకున్నారు, అండ్ క్లైమాక్స్ ఎక్స్ట్రాడినరీగా పేలింది అనమాట.
సో ఇది 8 వసంతాలు ఎగ్జాంపుల్ చెప్తూ వీటి గురించి చెప్పా కదా. సో ఇప్పుడు 8 వసంతాలే నెట్ఫ్లిక్స్లోకి వచ్చాక ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనం ఒక మంచి సినిమా చేసామనుకోండి, మీరన్నట్టు ఫర్ వేరియస్ రీజన్స్ థియేటర్స్లో ఆడినా ఆడకపోయినా వారు అనుకున్నంత వెళ్ళకపోయినా ఓటీటీలోకి వచ్చాక జనాలు అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఆ రెస్పాన్స్ అనేది మనకి ఇమీడియట్గా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే మనకి ఒక రకమైన అడ్వాంటేజ్ ఉందండి దీన్ని మనం పాజిటివ్గా చూస్తే. ఇప్పుడు ఇదివరకు సినిమా 100 రోజులు 200 రోజులు ఆడాక మనకు అర్థమయ్యేది ఈ సినిమా జనాల్లోకి ఎంత వెళ్ళిందని. ఇప్పుడు మనకి ఏంటంటే మనకి 2-3 వీక్స్లో అర్థమైపోతుంది. సో థియేటర్స్లో లెట్సే అంతగా వెళ్ళకపోయినా మనకి విదిన్ 4-5 వీక్స్ ఓటీటీలో వచ్చేస్తుంది కాబట్టి ఇన్స్టెంట్గా మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఓకే మనం మంచి సినిమా చేసాము, మనం మంచి సినిమా చేస్తే ఇంత రెస్పాన్స్ ఉంటుందని. సో మీరు అన్నదానికి క్వశ్చన్ ఒకటే అండి, ఆన్సర్ ఒకటే. మనకు భయం వేసిన ప్రతిసారి సొల్యూషన్ ఒకటే, మంచి సినిమా చేయాలి. ఆ మంచి సినిమా చేయడానికి వీలైనంత మన ప్రయత్నం మనం చేయాలి. అండ్ యాజ్ అన్ యాక్టర్ నా చేతిలో ఉండేది రెండే అండి. ఒకటి, నేను ఎలాంటి కథలు చేస్తాను ఆర్ కథ బాగుందా లేదా, ఎంత స్ట్రాంగ్ ఉందా లేదా అని చూసుకోవడం వరకు నేను కొంచెం చేయగలను. అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ వరకు నేను చేయగలను. నేను చేయగలిగేది నేను చేస్తా అండి. అండ్ నేను మధురం అప్పుడు చూసా యూట్యూబ్ లెవెల్లో, ఇప్పుడు 8 వసంతాలు అప్పుడు చూసా. నిజంగానే ఒక మంచి కాంటెంట్ షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇవాళ రేపు. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా చాలా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి.